ఈ మహావిప్లవ పోరాటంలో స్వతంత్రం ఆశించిన వాళ్ళు తమ ప్రాణాలను బలి చేశారు. కాన్పూర్, ఉన్నావ్, మహాద్వారా మాత్రమే కాకుండా ఢిల్లీ నవాబును కూడా ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఝాన్సీ మాత్రం అప్పటికీ వాళ్ళ హస్తగతం కాలేదు. లండన్లో ఉన్న విక్టోరియా మహారాణికి అది ఒక ప్రతిష్టాత్మక అంశంగా తయారైంది. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి ఝాన్సీని కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. అయితే పరిపూర్ణ స్వరాజ్యమే జయంగా సాగుతున్న వీరనారి లక్ష్మీబాయి మాత్రం ఆంగ్ల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. ఇక్కడ కూర్చోండి, కూర్చోండి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాశీ, నువ్వేం కంగారు పడకు, వైద్యుడు గారు వస్తూ ఉంటారు, ఇంకేం పర్వాలేదు. నా గురించి ఏ బెంగా లేదు బాబాయ్ గారు. నాకున్న కోరికల్లా చావడానికి ముందు మన మహారాణి గారి పాదాలు తాకాలని ఉంది. నేను కలలో కూడా ఊహించని అదృష్టం ఇది. నాలాంటి ఒక సాధారణ స్త్రీకి తన మాతృదేశాన్ని, తన ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించడం గొప్ప అదృష్టం. అలా అనక్కాసి, మాతృభూమి రక్షణ కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళు చనిపోయినట్లు కాదు, వాళ్ళు అమరజీవులుగానే మిగిలి ఉంటారు. అటాక్! ఎటువంటి తేడా చూడొద్దు, ఆడైనా మగైనా సరే. మహారాణికి జై, ఝాన్సీకి జై. మహారాణి గారు, వీళ్ళు మాత్రమే కాదు, నేను బయట చూశాను. వీళ్ళకి 10 సైన్యం బయట ఉన్నారు. మహారాణి గారు, మహారాణి గారు, ఈ యుద్ధాన్ని బలంతో కాక ఎత్తుగడలతో పోరాడాలి. ఆ ఆంగ్లేయ సైన్యం ఝాన్సీని నలువైపుల నుంచి చుట్టుముట్టి ఉంది. మనం కోటలోకి ప్రవేశించి అప్పుడే వాళ్ళని ఎదుర్కోవాలి. మహారాణి గారు, లేదు రఘునాథ్ గారు, నేను ఇక్కడి నుంచి వెనకడుగు వేయబోను. కొన ఊపిరున్నంత వరకు నేను వీళ్ళతో పోరాడుతూనే ఉంటాను. మహారాణి గారు, ఈ ఆంగ్లేయులు ఓడించాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదే మన అశనిపాతం. దాన్ని ప్రయోగించి ఆ దుష్ట ఆంగ్లేయుల్ని చీల్చి చెండాడుతాను. సైనికులారా, ఇక మీరు ముందుకు పదండి. చార్జ్! మహారాణి గారు, ఇంకా ఎంతో మంది ఆంగ్లేయులు తుపాకులతో యుద్ధానికి వచ్చేస్తున్నారు. దయచేసి మా అందరి మాట కొంచెం అర్థం చేసుకోండి. మనం ప్రాణాలతో ఉంటేనే కదా పోరాడగలుగుతాం. కోటలోకి ప్రవేశిస్తేనే మనం బతికుండగలం. మహారాణి గారు, సరేనండి, సరే అనండి మహారాణి గారు. భవనంలోకి పదండి. గౌస్ఖాన్ గారు, కాళిక, రఘునాథ్ గారు, రే ఆంగ్లేయుడా! నల్ల మనసులా తెల్ల మనుషులు, నల్ల మనసులా తెల్ల మనుషులు, వీరనారి ఝాన్సీ రాణి. కాల్చి పడేయండి.